హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ ప్రోటీన్ దోశ విత్ చట్నీ చూపించబోతున్నానండి. ఈ చట్నీతో తింటే మనకు ఒక రోజుకి సరిపడా మన బాడీకి ఒక రోజుకి సరిపడా ప్రోటీన్ అయితే వచ్చేస్తుందండి. మరి అది ఎలా తయారు చేసుకుందామా చూసేద్దామా. అయితే కొన్ని సీక్రెట్ ఐటమ్స్ యాడ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఫుల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అవన్నీ మీరు ఏంటో తెలుసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసలు తీసుకోవాలండి. అదే కప్తో హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, అది హాఫ్ కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఫుల్ కప్పు పెసలు అయితే మినపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు హాఫ్ కప్పు తీసుకోండి, హాఫ్ కప్స్. దీంట్లోనే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా నానాయో మార్నింగ్కి. దీంట్లో 1 కప్పు అటుకులు అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఓవర్ నైట్ బాగా నానితే దోశ అంతా సాఫ్ట్గా వస్తుంది. పప్పులన్నీ బాగా నానాయి కదా. ఇందులో పచ్చిమిర్చి, అల్లము యాడ్ చేసుకుంటున్నానండి. మనకి స్పైసీ, మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అందులో జీలకర్రను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. అదేవిధంగా అంతా పప్పుని నేను మిక్సీ చేసుకున్నాను. చూడండి ఇది రాగి పిండి అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న లంప్స్ ఫామ్ అయితే అవి లేకుండా నీట్గా కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్లుగా నీట్గా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు మనము పల్చగా దోశలు వేసుకోవాలండి. చూడండి స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కాక ఇలా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని అయితే ఇలా పల్చగా దోశలు వేసుకోండి. దీనిపైన ఆనియన్స్ వేసుకొని తింటే చాలా మధ్య మధ్యలో మనం దోశ తింటున్నప్పుడు ఇవి పంటికి తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం వెయిట్ లాస్ డైట్ చేస్తునేటప్పుడు ఈ దోశలు చాలా ఉపయోగపడతాయండి. తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. మనము బ్రేక్ఫాస్ట్ 2 దోశలు, నైట్ డిన్నర్కి 2 దోశలు మనం తిన్నట్లయితే మనకి ఆ రోజుకి సరిపడా ఫుల్ ప్రోటీన్ అయితే మన బాడీకి వచ్చేస్తుందని ఇంకే ప్రోటీన్ ఐటమ్స్ ఏం తినాలని ఆలోచించే అవసరం లేదు. ఈ చట్నీ మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా సిమ్లో వేయించుకుంటే బాగా వేగి పొట్టు నీట్గా ఊడుతుందండి. చూడండి వేరే ప్లేట్లో వేసుకొని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ పొట్టునైతే తీసేయాలండి. ఈ విధంగా పల్లీలపై ఉన్న పొట్టంతని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న వాటిని ఇలా ప్లేట్తో ఇలా జస్ట్ మనము కొంతమంది చాటలో వేసి ఇలా తీస్తారండి. నేను ప్లేట్తోనే ఇలా జస్ట్ ఇలా చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇలా చేసి లైట్గా ఊదానండి. అది మొత్తం పొట్టంతా పోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. పల్లీలు అయితే రెడీ అయిపోయాయండి. దీన్నంతా నీట్గా క్లీన్ చేస్తాను. ఇప్పుడు అదే ప్యాన్లో పప్పును వేసి వేయిస్తున్నానండి.
ఈ పుట్నాల పప్పు కొంచెం వేగాక, ఇది ఆల్రెడీ వేయించిన పప్పే కదా, ఇంకొంచెం వేయించి అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సెస్మి నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నానండి. దాన్ని సెస్మి సీడ్స్ అంటారు. ఈ రెండు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ వేయించిన పుట్నాల పప్పు, నువ్వులు, దీంతో పాటు పంప్కిన్ సీడ్స్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇవన్నీ దీంట్లోనే వేయించిన పల్లీలను కూడా మనకి చట్నీకి సరిపడా పల్లీలను వేయించుకుంటున్నానండి. వేసుకొని దీంట్లో వెల్లుల్లి 3 రెబ్బలు, పచ్చిమిర్చి మనకు కారంకి సరిపడా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇవండి అజ్వైన్, సోంపు అండి. అజ్వైన్ అంటే వాము, సోంపు, చింతపండు ఇవి వేసి బాగా ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలండి. మనకి రుచికి సరిపడా సాల్ట్, వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చట్నీకి పోపులు వేసుకుంటున్నానండి. ఈ చట్నీ చాలా హెల్దీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తింటే చాలా కమ్మగా చాలా బాగుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఎంత బాగుందంటే అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి చేసాం కాబట్టి ప్రోటీన్ మనకు అందుకే పుష్కలంగా మనకు వస్తుందండి. ఇలా ఈ విధంగా పోపు వేసుకొని చట్నీ తయారు చేసుకోవాలి. చూడండి, చట్నీ రెడీ. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ చట్నీతో దోశలు వేసుకొని తింటే అస్సలు సూపర్ అండి. ఏ హోటల్ నుంచి మనం అవసరం లేదు, అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఇంకా ఈ దోశతో ఆ చట్నీ విత్ నా దగ్గర కొద్దిగా అల్లం పచ్చడి ఉంటే అల్లం పచ్చడి వేసుకున్నానండి. సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.